హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఫైటర్ ఎట్టకేలకు ఫైటర్ ట్రైలర్ వచ్చేసింది. 3 నిమిషాల 5 సెకండ్ల ట్రైలర్తో మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్, మొత్తం మూవీలో ఏమేమి ఉంటాయో అన్నీ రివీల్ చేసేసారని చెప్పుకోవచ్చు. కానీ మనకు ముందు నుంచి మనం అనుకున్నట్టే మన దేశానికి ఒక ముప్పు వస్తుంది. దానికోసం అని చెప్పేసి అనిల్ కుమార్ వాళ్ళు ఒక బ్యాచ్ని క్రియేట్ చేసి ఆల్రెడీగా ట్రైనింగ్ ఇస్తున్న టైంలో అప్పట్లో జరిగిన నష్టానికి గాను ప్రతీకారంగా వీళ్ళు వెళ్ళి అటాక్ చేస్తారు. అదే థీమ్ మీదనే ఉంటుంది. కాకపోతే ఏ విధంగా ఇప్పుడు ఒకానొక టీంలో వాళ్ళు టాపర్లో ఉన్న వాళ్ళు అందరూ టాపర్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు ఫైటింగ్ పెడితే ఎలాగుంటుంది అవన్నీ ఫస్ట్ హాఫ్లో మనకు చూడడానికి ఉంటుంది. అలాగే దీపికా పడుకొని, అలాగే మిగతా వాళ్ళు అక్షయ్ ఒబ్రాయ్ కానీ మిగతా వాళ్ళు చాలామంది, ఇంకా హృతిక్ రోషన్, ఇలా వీళ్ళు దగ్గరగా 10 నుంచి 12 మంది టీం ఉంటుంది. అనిల్ కపూర్ వచ్చేసి వీళ్ళందరినీ ఒక టీమ్గా క్రియేట్ చేసి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళందరూ ఏ విధంగా అంతా సెటిల్ అవుతారో, ఒక టీమ్గా ఉంటారని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్న టైంలో దాని తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ వీళ్ళంతా జరుగుతుంటుంది. అలాగే అలాంటి టైంలో పిఓకిలో ఒక అటాక్ జరుగుతుంది. దాంట్లో సుమారుగా 40 మంది సోల్జర్స్ మాదిరిగా చనిపోతారు. దాంట్లో దీపికా పాడుకోనికి సంబంధం కానీ, లేదంటే హృతిక్ రోషన్కి సంబంధం కానీ, మెయిన్ ఒక లీడ్ క్యారెక్టర్ అంటే అక్షయ్ ఒబ్రాయ్ అనుకుంటున్నాను. అక్షయ్ ఒబ్రాయ్ చనిపోయే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మళ్ళీ కబీర్ సింగ్ దీంట్లో మెయిన్ విలన్గా నటిస్తున్నాడు. అతను తన నెగిటివ్ షేడ్స్ వచ్చేసి, తను మాట్లాడేది వచ్చేసి అలా కొద్దిగా మాట్లాడుతున్నారు. ఇంకా మూవీలో మనకు యాక్షన్ ఎపిసోడ్స్ అంటే ఇంకా మామూలుగా గ్రౌండెడ్గా కొద్దిగా తక్కువే ఉంటాయి. ఎందుకంటే హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్లు వచ్చేసి కొద్దిగానే ఉంటాయి. మనకి ఎక్కువ అంటే ఆ నష్టం జరిగిన తర్వాత ఒకవేళ ప్రధానమంత్రి ఏ విధంగా మనకు ఈ మూవీలో ఏరియాలో జరిగే చాలా సీన్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే ఫైటర్ జెట్లతో చాలా విన్యాసాలు, అలాగే ట్రైనింగ్లు, అలాగే ఏ విధంగా అయితే తేజస్ మూవీలో జరిగిన తప్పులు ఈ మూవీలో జరగవని అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ తొందరగా చేసుకొని మేము వస్తున్నామని చెప్పి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అలాగే దీంతో విలన్కు సంబంధించి ఎక్కువ సాలిడ్ మోటివే ఉన్నట్టు ఉంటుంది. దాంట్లో చూపించడం మటుకు చాలా క్లారిటీగా చూపిస్తున్నారు. దాని తర్వాత ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చే కొన్ని హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్లు కూడా హృతిక్ రోషన్కి, కరణ్ సింగ్కి చాలా బాగున్నాయి. ఇంకా చూసుకోవడానికి విజువల్స్ అయితే ఫ్రేమ్ బై ఫ్రేమ్ మనం ఆ ట్రైలర్లో ఆపి చూసినా కానీ ఎక్కడా కానీ ఇది బాగలేదు అన్నట్టు లేకుండా చాలా అంటే చాలా క్లారిటీగా విజువల్స్ కానీ, అలాగే సెంటిమెంట్ సీన్స్ అంటే అటాక్ జరిగిన తర్వాత హీరోస్కి సంబంధించిన వాళ్ళు లేదా హీరోయిన్కి సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ పోగొట్టుకున్నాడు వాళ్ళ బాధలు కానీ, ఏ విధంగా అయితే మనం సర్జికల్ స్ట్రైక్లో చూసామో అంత ఎమోషన్స్ దీంతో కూడా మళ్ళీ రీక్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే పఠాన్లో ఏ విధంగా అయితే సిద్ధార్థ్ ఆనంద్ యాక్షను, దాని తర్వాత ఒక హీరోకి ఒక మోటివ్ చూపించాడో ఈ మూవీలో కూడా అలాగే ఉంటుందని, అది నష్టం ఎవరికి ఎంత జరిగింది అనేది మనకు క్లారిటీగా మనకు మూవీలో తెలుస్తుంది. ఇంక ఎన్ని రోజులు ఉంది, 10 రోజులు ఉంది, 25వ తేదీన రిలీజ్ అవబోతుంది. కాబట్టి చూద్దాము ఎంత మేరకు ఆకట్టుకుంటుందో. నాకైతే క్లైమాక్స్లో వచ్చేది పిఓకేని ఐఓకేగా హృతిక్ రోషన్ మార్చి చెప్పడం నాకు బాగా నచ్చింది. అది చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ టీమ్.